ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి అయితే ఒక బోరింగ్ బండి వచ్చింది కదా, ఇంకా దానికి వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. క్యాబిన్ సిలిండర్ కానీ మన వెనక కూడా మొత్తం ఫుల్ పెయింట్ చేస్తుంది. ఇంకా తిరిగికి ఇంకా మొత్తం వాటర్ సర్వీస్ తీసుకొచ్చారు బండి కదా. ఇవన్నీ జాయింట్ మీద పేస్ట్ అయితే పెట్టుకోండి. ఇబ్రాహిం భాయ్ ఎలక్ట్రీషియన్. ఈ బండి అయితే మన అంబర్పేటలో రెడీ చేస్తూ వచ్చారు. ఇదిగో ఇక పేరు చూడండి, ఇగో ఇక్కడ SBR అంట, ఇక్కడ రెడీ చేసుకుని వచ్చారు బండి. ఇప్పుడు చూస్తున్నా ప్రతి ఒక్క జాయింట్ కదా ఇట్లా ఐరన్ పేస్ట్ అయితే పెట్టాలి. ఫస్ట్లో మనం ఐరన్ పేస్ట్ పెట్టి మళ్ళీ తర్వాత ప్రైమర్ అయితే కొట్టాము. ఇంకా అన్ని జాయింట్ మీద పేస్ట్ పెడితే ఏమైందంటే కొద్దిగా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ వర్క్. మన టీం అందరూ ఇంకా బండికి అయితే 3-4 పని వరకు అయితే స్టార్ట్ అవుతారు. మన ఇద్దరైతే మన క్యాబిన్ వర్క్ చేస్తూ, ఇంకా ఇద్దరైతే మన వెనక రిగ్ అయితే చేస్తుంటుంది. మన ఇష్టం క్యాబిన్ మీద మొత్తం గ్రైండింగ్ అయితే చేసేసి తర్వాత జాయింట్ మీద అన్ని ఐరన్ పేస్ట్ అయితే పెడుతున్నారు. మన హంజా అయితే ప్రతి ఒక్క బండికి అయితే ఇరవై కొడతారు గ్రైండింగ్ అన్నమాట. ఆయనకు అలవాటు ఉంది కాబట్టి అన్నీ చెప్తాము. గ్రైండింగ్ అయితే కొద్దిగా డేంజర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయనకే చెప్తాం అన్నమాట. ఆయనకు అలవాటు అయిపోయింది ప్రతి బండి అయితే. ఇది చూస్తున్నా ప్రతి ఒక్క జాయింట్ అయితే పెట్టాలి. ఇది అనిపిస్తుంది కదా వెల్డింగ్, ఇక్కడ కూడా పేస్ట్ అయితే పెట్టేస్తారు. ఇప్పుడు చూస్తారు కదా మన ప్రైమర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాస్క్ అయితే కొట్టలేదు. ఇంకా మన ప్లాట్ఫామ్కి క్యాబిన్కి ఐరన్ పేస్ట్ పెట్టేసి మొత్తం ప్రైమర్ అయితే కొట్టేసినాము. ఇప్పుడు ఇది గ్రే ప్రైమర్ అనమాట. అది ఇంకా మామూలుగా రెడ్ అక్షర్ కొడతాం కదా, కొద్దిగా గ్రే ప్రైమర్ కొడితే కొద్దిగా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బండి కూడా గ్రే కలర్ కొట్టాలి కాబట్టి ఇంకా గ్రే ప్రైమర్ కొట్టేసినాము. వేరే వచ్చింది చూడండి ఫ్రేమ్ ఫినిషింగ్. అదే గ్రే కొడితే కొద్దిగా కవరింగ్ కూడా తొందర అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టైర్లు ఫిట్ చేయాలంటే మనం టైర్ షాప్ పంక్చర్ షాప్ అయితే పోతాం కదా. ఇప్పుడు మన పంక్చర్ షాప్ మా లారీ కట్టకు వచ్చింది చూడండి. చూస్తారు కదా ఈ ఆటో. ఈ ఆటోనే మొత్తం కంప్రెసర్ ఉంది లోపడే. మన ఎయిర్ ట్యాంకు, ఇంకోటి వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనికి వాటర్ బయటికి లోపలికి పోతాయి కదా. ఈ ఆటో మీద అయితే క్యారెన్ మీద వాటర్ ట్యాంక్ పెట్టరు చూడండి. మొత్తం సెట్ తింటే కంప్లీట్ చేశారనమాట. ఇక బండి ఎక్కడ ఉంటే అక్కడ పిలిస్తే అక్కడ వచ్చేసి మనం వర్క్ అయితే చేస్తారు మొత్తము. మనం అక్కడ బండి తీసుకోవాల్సిన లేదు. ఇంకా టైర్లు ఇక్కడ వచ్చేసి మొత్తం పేసి వాళ్ళ దగ్గర గన్ కూడా ఉంటుంది, మెషిన్ గన్ను. దాంతో నిప్పేసి టైర్లు అన్నీ ఇంకా కూడా దిగి మళ్ళీ కొత్త టైర్లతో ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూస్తారా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రైమర్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా పైన కొడుతుంది మన సంసర్ అయితే. ప్రైమర్ కొట్టాగానే ఇంకా మన ఎంత కూడా లప్పం పెట్టుకోవాలి. ఈ క్యాబిన్ అయితే ప్రైమర్ కొట్టేసింది. నేను ఈరోజు లప్పం పెట్టుకు చూడండి. నేను లప్పం కలర్ ప్రైమర్ కలర్ ఒకటే అయింది. ఇక కింద చూస్తారు కదా, ఇదైతే ప్రైమరు. పైన పెట్టుకోవాలి అయితే లప్పము. లప్పం వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ వరకు స్టార్ట్ అయిపోతుంది. ఈ బండికి మొత్తం ఫుల్ పెయింట్ ఎట్లా చేస్తాం ఏంటంటే మొత్తం చూపిస్తున్నాను. చూస్తారు మన అతిక్ బాయ్ కాంగాయ బాయ్. ఈరోజు మన బండి కాడికైతే 3 అయితే ఉన్నారు. ఒక ఆయన ప్రైమర్ కొడుతుండు, ఇంకా వీళ్ళిద్దరు అయితే మన లప్పం మీద పెడుతూ చూడండి. వీళ్ళు మీకు తెలిసిన మనిషి హంజా మరి గాజీబాయ్ ఇద్దరైతే లప్పం మీద పెడతారు. ఈ ప్లాట్ఫామ్ మీద తిరిగితే మొత్తం లప్పం మీద పెడతాం. తర్వాత మన లప్పం పెడితే మళ్ళీ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది అన్నమాట. మన సంసర్ చూస్తారు కదా, మన పైన ఎక్కేసి మరి కొడుతుంది ప్రైమరు. అరే హల్లు రే భాయ్ ఆరామ్సే కడతారా. ఇంకా పైన ఎక్కి కొట్టాలి మరి దానికి. ఇంకా లేకుంటే మళ్ళీ అవతల సైడ్ రాగా పెయింట్. దానికోసం పైన ఎక్కి మోవడం. ఈ రకంగా మన పైన ఎక్కేసి ప్రైమర్ అయితే కొడుతుంది చూడండి. లప్పం ఎంత పెడితే అంత ఫినిషింగ్ అయితే వస్తుంది అన్నమాట. 2-3 సార్లు అయితే పెడతాం లప్పం అయితే. స్మూత్గా అవుతుంది అన్నమాట లప్పం పెట్టిన తర్వాత. ఇప్పుడు మన క్యాబిన్ వర్క్ అయితే అయిపోయింది, లప్పం వర్క్ అయితే అయిపోయింది. మన క్యాబిన్ ఇప్పుడు చూస్తారు కదా, లోపల కూడా ఎక్కడెక్కడ జాయింట్ ఉందో అన్ని మొత్తం జాయింట్ మీద ఐరన్ పేస్ట్ అయితే పెట్టేసినాము. వెనక చూస్తారు కదా, ప్రైమర్ అయితే కొట్టేసినాం పేస్ట్ పెట్టేసి. మళ్ళీ ప్రైమర్ మీద మళ్ళీ లప్పం అయితే పెడుతున్నాము. మన గాజీబాయ్ అయితే లప్పం పెడుతున్నాడు. క్యాకరే గాజీబాయ్ लपम लगा रहे हैं, ये कई किलो लगा रहे लपम बोलो. लपम लगाने से फिनिशिंग आती है पूरी. अच्छा, कलर साफ आता मस्त. కలర్ మంచిగా ఉంది. ఇది మొత్తం కంప్లీట్ లప్పం పెట్టిన తర్వాత మళ్ళీ పేపర్ అయితే కొడతాము. పేపర్ కొట్టేసి మళ్ళీ సింగిల్ కూడా పెయింట్ అయితే వేయాలి. దీనికి గ్రే పెయింట్ చెప్పారు. ఇంకా ఏం పెయింట్ కొట్టాలో చెప్తాను రేపైతే ఓనర్ వచ్చేసి. చూస్తారు కదా, ప్రతి ఒక్క చోట్ల అయితే మనం ఎక్కడెక్కడ జాయింట్ ఉంటాయి కదా, ఆ జాయింట్ మీద అయితే మొత్తం లప్పం అయితే పెట్టేస్తున్నాము.
జాయింట్ కనిపించాలి అన్నమాట పేస్ట్లు అన్నమాట నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఇప్పుడు మొత్తం అంతా వాటర్ పేపర్ అయితే కొడుతున్నాం చూడండి. ఇప్పుడు ఇంకా లప్పం వరకు అయితే అయిపోయింది కదా, నీట్గా వాటర్ పేపర్తో వాటర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా సింగిల్ కోట్ పెయింట్ అయితే వేస్తాము. ఇప్పుడు చూస్తారు కదా మన క్యాబిన్కి అయితే సింగిల్ కోట్ పెయింట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొట్టేసిన ఒక పక్క అది ఇంకొక పక్క కొడితే అయిపోతుంది, సింగిల్ కోట్ పెయింట్ అయితే అయిపోతుంది. ఇంకా వచ్చేసి మన వెనక కూడా మొత్తం పేపర్ కొట్టుకొని దాన్ని కూడా గ్రే కలర్ అయితే కొట్టాలి. గ్రే కొట్టిన తర్వాత మళ్ళీ మెటాలిక్ కలర్ అయితే వస్తుంది దీనికైతే. ఇంకా మెటాలిక్ కలర్ చెప్పారు వాళ్ళు, గ్రే కలరు. ఇప్పుడు మన ఇండియా నుంచి బయట తీసుకుపోతారు కదా బండ్లని, ఆ బండ్లకు మాత్రం అయితే ఎక్కువ శాతం గ్రే కలర్ కొడుతారు. గ్రే మెటాలిక్ కానీ బ్లూ మెటాలిక్ కానీ ఇంకా ఆరెంజ్ చాలా తక్కువ కొడతారు అనమాట బయట పోయే బండ్లకి అయితే. మన ఇండియాలో ఉన్న బండ్లకి అయితే మన ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు చూస్తారు కదా ఇది ప్లేన్ కలర్ అనమాట, అది గ్రే కలరు. ఇంకా ఇది ప్లేన్ కలర్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ దీనికైతే మెటాలిక్ అయితే పెయింట్ వస్తుంది. లుకింగ్ అయితే మంచిగా వస్తుంది, సింగిల్ కూడా బాగా నీట్గా అనిపిస్తుంది. ఇంకా దీని తర్వాత మెటాలిక్ కొడితే ఇంకా ఇంకా చూస్తారు కదా సింగిల్ కోట్ పెయింట్ అయితే గ్రే కలర్ కొట్టేసినాం కదా. పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫాల్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ మళ్ళీ ఒకసారి లప్పం అయితే పెడుతున్నాము. ఈ రకంగా మళ్ళీ ఒకసారి లప్పం పెట్టేసి మళ్ళీ కడిగేసి మళ్ళీ ఫైనల్ పెయింట్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి రే గుర్తుంచుకోండి ఇక్కడ సరిపోతా. రే కొట్టేసి ఒక నిమిషం అయితే వస్తుంది అన్నమాట. ప్యాక్ అయిపోతుంది మొత్తం గ్యాప్ అది. ఈ గ్యాప్లో అయితే మన గ్యాస్ వెల్లింగ్ వచ్చేస్తుంది. టోటల్లీ మన బండి అయితే ఫైనల్ అయిపోయింది చూడండి. ఇంకా మన గ్రే మెటాలిక్ కలర్ అయితే ఇట్లా వచ్చేసింది లుకింగ్ అయితే. ఇంకోటి అంటే మామిడి ఏం చేసిందంటే మన ఇది మన టూల్ బాక్స్ లోపల అయితే పెయింట్ వేయలేదు, అది దానికి లాక్కుండే కదా. ఇప్పుడు తీసేసి మళ్ళీ లోపల ప్రైమర్ కొట్టేసి మళ్ళీ పెయింట్ వేయాలి. మళ్ళీ పెయింట్ వేస్తే బయట పడుతుంది పెయింట్, మళ్ళీ దానికి టచ్ అప్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఇప్పుడు క్యాబిన్ కూడా బార్డర్ అయితే వేస్తున్నాం చూడండి. ఇంకా మనం రెగ్యులర్ వేస్తాము అవే బార్డర్ ఉన్నాయి మామూలుగా, ఇంకా కొత్త బార్డర్ ఏం లేవు దీనికి. ఇక మన టూల్ బాక్స్లో ప్రైమర్ వేసేస్తాం ఇప్పుడు. ఇంకా దీని తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేస్తాము. ఇప్పుడు టాప్ మీద చూస్తారు కదా మన ప్లాట్ఫామ్ మీద, అక్కడ బ్లాక్ పెయింట్ అయితే వేస్తాము. రెండు కలర్ వేస్తున్నాం కదా, ఒక రెడ్ ఒకటి బ్లూ. రెడ్తో అయిపోయింది, ఇప్పుడు బ్లూ కూడా కొడుతారు. ఇంకా బ్లూ కొట్టిన తర్వాత ఇట్లా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనం నీట్గా అయితే కనిపిస్తుంది. మనం వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మన పెయింట్ కొట్టినాం కదా, అక్కడ ఉంటుంది జాక్ ఉంటుంది, జాకులు. ఆ జాకుల మీద అయితే పెయింట్ పండి కదా, దానికైతే మంచి నీట్గా తుడుచుకోవాలి. ఈ జాక్ చూస్తారు కదా, లేకుండా ఏమవుతుందంటే మన ఆయిల్ సెల్ అయితే పోతుంది జాక్ది. దానికోసం అయితే మంచిగా నీట్గా తుడుస్తున్నాం తిన్నతో. ఫ్రెండ్స్ మన బండి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్యాబిన్ లోపల మన వెనక ప్లాట్ఫాము, మాస్కు, ఇంకా అన్ని రిగ్ బండి అయితే మన పెయింట్ అయితే కొట్టేసినాం మొత్తము. ఇంకా మీద బ్లాక్ పెయింట్ కొడితే ఇంకా అయిపోతుంది పని అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బండి అయిపోగానే సపోర్ట్ బండి కూడా వస్తుంది. ఆ సపోర్ట్ బండి రాగానే దాని కూడా పెయింట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బండి వచ్చి సపోర్ట్ బండి, దీని పెయింట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే కొట్టేసేసినాము. సేమ్ దానికి ఎట్లా వేసింది దీన్ని కూడా అట్లా వేసేసినాము. దీనికంటే కంప్రెసర్ ఉంటుంది, దానికైతే రిగ్ ఉంటుంది. ఈ రకంగా పెయింట్ వచ్చి చూడండి, చాలా నీట్గా అయితే వర్క్ అయితే మన పని అయితే చేసేసినాము. కంప్రెసర్ అసలు పెయింట్ అయితే పడలేదు. ఈ రకంగా వచ్చి చూడండి లుకింగ్ అయితే. రెడీ మీడియం చేస్తే ఇంకా మంచిగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. ఇంకా పని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చిల్ల టచ్అప్ ఉంటాయి కదా ఈ జాకులకి, దానిలో వేరే పెయింట్ పడింది కాబట్టి దానికి బ్లాక్ అయితే కొట్టేస్తున్నాము. ఇంకా లుకింగ్ అయితే ఈ రకంగా వచ్చి చూడండి బండికి అయితే. వెనక సైడ్లో చూడండి బాగా నీట్గా కనిపిస్తుంది బండి అయితే మనకి. ఇది మెటాలిక్ కలర్ వచ్చేసి గ్రే కలరు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.